నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో విఆర్ నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద విమర్శిస్తూ మాట్లాడుతుంది. అసలు రోజా మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉందో ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, ఇప్పుడు రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారి మీద విమర్శిస్తూ మాట్లాడుతుంది, ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మాట్లాడుతుంది. ఏంది రోజా మాట్లాడే వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి మేడం? ఇప్పుడు నిన్న బిఆర్ నాయుడు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి క్లారిటీ ఇచ్చారు. మాకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పారు. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి పరిచయం చేసిన గోరంట్ల మాధవ్ మహానుభావుడు ఏ విధంగా వీడియో కాల్ రికార్డ్ చేసి గ్రూపుల్లో వదిలాడు అందరం చూసాం. ఆ భయంకరమైన సీన్లు చూడలేక పిల్లల కళ్ళు మూసి అందరం కళ్ళు మూసుకొని టీవీలు ఆఫ్ చేసి పరిగెత్తిన పరిస్థితి. మరి ఆయన ఏ రోజైనా అది నా వీడియో నేనే, అవును మా, ఇప్పుడు కనీసం ఆయన దాంట్లో ఫేక్ జరిగింది వాస్తవం, ఎడిటింగ్లు చేశారనేది వాస్తవం, లేని సీన్లు క్రియేట్ చేశారనేది వాస్తవం. ఆయన ఏం చెప్పాడు? ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయని చెప్పారు కదా. ఇంక ఇప్పుడు బాధ ఏంటి అంటే, మీరు ఫేక్ చేయలేదు, మీరు ఎడిటింగ్ చేయలేదు, మిగతా అన్ని కూడా నావేనని చెప్పి ఒప్పుకోలేదని ఇవిడ బాధ. దాని గురించి క్లారిటీ ఇచ్చారు. ఇంకా దాన్ని పట్టుకొని చెప్పి పచ్చ జెండా వాళ్ళు, పచ్చ ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఫేక్ వీడియోలు అని. మరి వీళ్ళ నీలి మీడియాలో వీళ్ళు చేసిన నీలి చిత్రాలు చాలా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్పొచ్చు కదా. వీళ్ళు మామూలుగా చేయలేదు కదా, రక్తంతో హోళీ ఆడి చాలా ఉన్నాయి. బాబాయిని ఎలా చంపేశారు, అమర్నాథ్ గౌడ్ ఎలా చనిపోయాడు, ఆ తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ మరి దాదాపుగా 4 దశాబ్దాలు పైనే అక్కడ ఎంత రావణ కాష్టాన్ని సృష్టించారు. మరి ఇన్ని చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మరి ఈ రోజున ఈ రోజా మాట్లాడే మాటలు, మరి ఈవిడ మాట్లాడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత గురించి. ఆ పవిత్రత గురించి తెలుస్తాయి ఈవిడకి? అసలు పవిత్రత గురించి తెలిస్తే వీళ్ళు ఎలాంటి పనులు చేశారు? మొన్న తీసుకెళ్లి ఖాళీ మద్యం బాటిల్ ఎవరు డంప్ చేశారు? అక్కడ వీళ్లే కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా. ఎక్కడో మెట్ల మీద ఎవరో తాగుబోతులు కనిపిస్తే అమ్మో ఇదిగో ఇది అలిపిరిలోనే అని చెప్పేసి ఎవరు ప్రాపకాండ చేశారు? వీళ్ళు కాదా? ఆ తర్వాత అంతకు ముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి ఏ విధంగా కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదని స్వామివారి అన్నప్రసాదాన్ని ఎంతమంది ఆ రోజున వీడియో కాళ్ళు చేసి ఇది అన్నమేనా, ఇట్లాంటి అన్నం తింటామా, స్వామివారి పవిత్రమైన ఈ భోజనశాలను ఇంత అపవిత్రం చేశారని ఎన్ని రకాలుగా తోలనాడారు అవి మనం చూసాం కదా. ఎంతమంది ఎన్ని విధాలుగా చీ అనిపించుకునే విధంగా వీళ్ళు పరిపాలన కొనసాగించారు వైఎస్ఆర్సీపీ పార్టీ. తలనీలాల దగ్గర వీళ్ళు చేశారు పాలిటిక్స్. మరి ఆ తర్వాత చూస్తే ఏదైతే స్వామివారి షాల్స్ సంబంధించి చేశారు, బంగారు తాపడం దగ్గర చేశారు. 1 కాదు 2 కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్కడ అన్య మతస్థుల ఉద్యోగ కల్పన చేసి కూడా చేశారు. మరి గోవుల గురించి మాట్లాడుతుంది. వీళ్ళంతా క్రూర మృగాల్లాగా మాట్లాడుతున్నారు. గోవుల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు. ఆ రోజున వీళ్ళు 2000 మంది వెళ్ళి అక్కడ 1000 కూడా లేని గోవుల దగ్గరికి వెళ్తుంటే సాధు జంతువుల దగ్గర క్రూర జంతువులను ఎవరు రానిస్తారు? ఎవరు రానివ్వలేదు. మరి ఈ రోజున ఈ క్రూర జంతువులు ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా ఒక అర్థం మాట్లాడితే దాని వెనక ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ అని చెప్పొచ్చు. లక్ష్మీ పార్వతి రోజా మాట్లాడే మాటలకు ఎక్కడా కూడా మనం ఇదిగో నువ్వు చేసింది కరెక్ట్ అని అగ్రి అవ్వలేము. అంత దుర్మార్గంగా ఉంటాయి వీళ్ళ పనులు, వీళ్ళ మాటలు. కొంచెమన్నా ఆలోచన కానీ ఆ బుద్ధి బుర్ర పనిచేస్తే, అరే ఆయన బిఆర్ నాయుడు గారు మరి ప్రెస్ మీట్ పెట్టారు ఈ విధంగా అని చెప్పారు, ఎప్పుడు రాసిన లేకమ్మది, ఏ సంవత్సరంది, మీరు ఏ విధంగా దాన్ని పట్టుకొని మీరు చెప్తారు? ఎవరు రాశారు అసలు? అది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చేసే ప్రతి ఒక్క అరాచకానికి అద్దు అదుపు లేకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం తప్పు. మొక్కయ్య వంగంది మానవ రంగన అని ఫస్ట్లోనే ఒక్కొక్కరు మక్కిలేరగ తీసి లోపల పడేస్తే బుద్ధి వచ్చేది ఒక్కొక్కరికి. అమ్మా బాబు అనుకుంటా బ్రతిమలాడుతుంటే ఇట్లానే చిందులేస్తారు. అధికారం అడ్డు పెట్టుకొని చెలరేగిపోతున్నా సరే బిఆర్ నాయుడిని ఏమి చేయట్లేదు అని రోజా విమర్శిస్తుంది. ఇప్పుడు ఎవరి అధికారాన్ని ఎవరు అడ్డం పెట్టుకున్నారు? ఈ రోజున అన్య మతస్థులకి మీలాగా పట్టం కట్టలేదు, మీలాగా స్వామివారి సొమ్మును దోచుకు తినలేదు. అడ్డగోలుగా ఇష్టానుసారంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎన్ని రకాలుగా మీరు కల్మషం చేశారంటే అన్ని రకాలుగా చేశారు. మామూలుగా కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత కిరాతకంగా పనిచేసింది. స్వామివారి అక్కడ ఏ పవిత్రతను మనం కోరుకుంటున్నామో ఆ పవిత్రత లేకుండా చేయలేదా మీరు? ఎప్పుడైనా సరే లడ్డూ కల్తీ ఏంటి వినీకని ఎరుగున్నామా? కొన్ని 100 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామివారికి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈ రోజున మీరు మాట్లాడే మాటలు అంటే రాజకీయాల్ని ఇలాంటి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో తీసుకొస్తున్నారు, కులాల విషయాల్లో తీసుకెళ్తున్నారు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? ఈవిడ చెప్పాలి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫోను, వాళ్ళ మిస్సెస్ భారతీరెడ్డి ఫోను,
మరి అది అక్కడ ఎవరైతే అవినాష్ రెడ్డి ఫోను, మరి ఆయన చనిపోయినప్పుడు బాబాయ్ చనిపోయినప్పుడు ఎవరి ఫోన్ ద్వారా ఎవరికి ఫోన్లు వచ్చినాయి, ఎవరు మాట్లాడారు, ఏం జరిగింది, ఎవరి ద్వారా ఆయన అసలు చంపేయించారు, ఇంత ఉంది చరిత్ర. మరి వీళ్ళు అసలు అర్హత కలిగిందా వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలకులుగా? అప్పుడు మనుషులను చంపేసిన వాళ్ళు మీరు పరిపాలన ఎలా చేస్తారు? అంత హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఇష్టానుసారంగా ఆడుదాం ఆంధ్ర పేరు దోచుకొని రోజా మరి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని మాట్లాడిద్ది? ఈ రోజున వీళ్ళు మాట్లాడే ప్రతి మాట వెనక కూడా వాళ్ళు చేసిన పాపాలు వెనక కనిపిస్తున్నాయి. అవి చూసుకోవాలి ఫస్ట్. వీళ్ళు ఎదుటి వాళ్ళని ఏదైనా మీరు బ్లేమ్ చెయ్యాలి అనుకున్నప్పుడు మీ బ్రతుకేంటో బయట పెట్టాలి కదా ఫస్ట్. మీరేం చేశారో తెలియాలి కదా. మీరు ఫేక్ వీడియోలు చేశారన్నది వాస్తవం. ఎడిటింగ్లు చేసి దానికి ఏ విధంగా ఏ వీడియోలు క్రియేట్ చేశారో వాస్తవం. మరి ఇన్ని రకాలుగా తప్పులు చేసి ఈ రోజున అసలు అర్హతే లేదు, హక్కు లేదు. ఇప్పుడు గతంలో మనం చూస్తే గుర్తుకొస్తే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 10th క్లాస్కి సంబంధించి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి 10th క్లాస్ రిజల్ట్స్ లో. అప్పుడు ఏమంది రోజా బయటకు వచ్చి, అమ్మో ఇంకేముంది నారా లోకేష్ అసలు విద్యాశాఖ మంత్రిగా ఉండటానికే పనికిరాడు అని అంది. ఇట్లాగా వీళ్ళ ఆలోచన విధానం ఎక్కడికక్కడే. అట్లాగైతే అసలు మీకు పరిపాలన చేత కాదు, ప్రజలు అందుకనే కదా పక్కన పడేశారు 11 ఇచ్చి. ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు మీరు ఎదుటి వాళ్ళ గురించి? ఈ రోజున అది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉండిద్ది, ఎవరి పొలిటికల్ లైఫ్ వాళ్ళకు ఉండిద్ది. ఈ రోజున పర్సనల్ లైఫ్ని పొలిటికల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేసి నీచాతి నీచమైన రాజకీయాలకు దిగజారిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకంటే ఇంకేం మాట్లాడిద్ది? ఇదే మాట్లాడుకోవాలి మీరు ప్రెస్ మీట్లు పెట్టి. దీని గురించే మీరు మాట్లాడాల్సింది. రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుంది, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, మహిళలకు ఏ విధంగా మరి బాబు గారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది కదా కావాలి. మహిళా సాధికారత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు, రాష్ట్రంలో ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, దాని గురించి పెట్టండి. అసెంబ్లీకి రారు 11 మంది, మండలిలోకి వచ్చి రచ్చరచ్చ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక సిద్ధాంతం, ఒక పార్టీ కట్టుబాట్లు ఏమీ ఉండవు. వీళ్ళు మాట్లాడే హక్కు ఈ రోజున వీళ్ళకి ఎవరికీ లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉండిద్ది, ఎవరి పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మీరు పొలిటికల్గా ఏదైనా మాట్లాడాలంటే మీరు రండి. ఇట్లాంటి పాలిటిక్స్ అన్ని ఎందుకు? తప్పులన్నీ మీరు చేసేదాన్ని కల్తీ నెయ్యి కూడా మీరు చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తూ ఉంటారని విమర్శిస్తారు. అంతే, వాళ్ళకి ఇంకా లేచిన దగ్గర నుంచి ఏదైనా ఒక కంపెనీ వచ్చిందంటేనేమో జగన్మోహన్ రెడ్డి చేస్తేనే వచ్చింది. అది గతంలో ఆయన ఎన్నో రకాల లేఖలు రాశారు, ఎన్నో రకాలుగా దాని గురించి పోరాడితే ఈ రోజున కంపెనీ వచ్చింది. మీరు ఇలా వెళ్ళి జగన్ పేరు చెప్పి తెచ్చారంటారు. ఏదైనా తప్పులు జరిగినాయి అనుకో వాళ్ళ దాంట్లో, అప్పుడేంటి ఇదిగో మీరు చేసిన తప్పులు మా మీద రుద్దుతున్నారు. ఎంతసేపటికి మంచివైతేనే మీ ఖాతాలో వేసుకుంటారు, చెడ్డవైతేనే ఎదుటి వాళ్ళ ఖాతాలో వేయాలి. వీళ్ళ లైఫ్ ఏంటో, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటో, వీళ్ళ ఆలోచన విధానం ఏది ఎవరికి ఎప్పటికీ అర్థం కాదు. ప్రజల్ని హింసించారనేది వాస్తవం, ప్రజలు మీ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది వాస్తవం, రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందనేది వాస్తవం. మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, ఇట్లాంటి కల్తీ మద్యంతో ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేశారనేది వాస్తవం. గంజాయి ఈ రోజు కూడా గంజాయి మొత్తులో నుంచి రాలేక దొంగచాటుగా గంజాయి రవాణా జరుగుతుంది. మరి దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా పునాదులు వేసింది ఆ రోజున? వీళ్ళ వల్ల కాదా ఆ రోజున? ఈ రోజున మనం మన్యం జిల్లాల్లోకి వెళ్తే వాళ్ళు చక్కగా మంచి మంచి సాంప్రదాయ పంటలు వేసుకొని పండించేవాళ్ళు. మొత్తం ఇప్పుడు కనుమరుగైపోయింది. గంజాయి విచ్చలవిడిగా పండించుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వదిలేశాడు. వాళ్ళు దానికి అలవాటు పడి ఈజీ మనీకి. మరి ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు పంటలు పండి కష్టపడతారు? పంటలు పండించలేరు, కష్టపడలేరు, ఈజీ మనీ కావాలి. ఎలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి దోచుకున్నట్టుగా అక్రమాస్తులు దోచుకోవాలి అందరూ. కాబట్టి మీరు ఎలాంటి సంస్కృతిని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో? మీ రాజకీయాలేంటి, మీరేంటి? మీరు ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది ఈ రోజున రోజా ప్రెస్ మీట్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.